ఒక్కరితోనే శారీరక సంబంధం ఉండడమే సౌశీల్యం అంటారు. ఖచ్చితంగా పురుషుడికైనా స్త్రీకైనా జీవితాంతం ఒక్కరితోనే శారీరక సంబంధం ఉంటే అది బ్రహ్మచర్యంతో సమానం. శాస్త్రాల్లో చెప్పారు. అసలు పెళ్ళే చేసుకోకుండా బ్రహ్మచారి ఎంతటి శక్తిని ఆర్జిస్తాడో, ఒక్క స్త్రీతో మాత్రమే, ఒక్క పురుషునితో మాత్రమే సంబంధం కలిగిన స్త్రీ పురుషులు అంత శక్తిని ఆర్జిస్తారు. బ్రహ్మచారికి అంత శక్తి ఉంటుంది. ఇంకో మాట చెబుతున్నా, కాలేజీ పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి బ్రహ్మచర్యం ద్వారా శక్తి సంపాదించగలిగిన వాడు ప్రయోగశాలలో చేసే ప్రయోగాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఎందుకంటే అతను ప్రత్యుత్పత్తి శక్తి ఉందే, అంతకంటే ఎక్కువ మాట్లాడితే నేను బాగుండదు. ప్రత్యుత్పత్తికి ఉపయోగించేటువంటి పదార్థం ఉందే, దాన్ని నిల్వ చేసి వెన్నుపూస ద్వారా పైకి పంపిస్తాడు. దాన్ని ఊర్ధ్వరేతస్కుడు అంటారు. వాడి మేధాశక్తి అపూర్వంగా పనిచేస్తుంది. 10 రోజులు కష్టపడినా దొరకని విషయం వాడికి 10 సెకండ్లలో స్ఫురిస్తుంది వెంటనే. దాన్ని స్ఫురణ అంటారు. బ్రహ్మచర్యం అంత గొప్పది. బ్రహ్మచర్యం పాటించి అనాథలకు సేవ చేయగలిగితే, దేశానికి సేవ చేయగలిగితే వాళ్ళని మించినటువంటి మహానుభావులు లేరు. ఎవరైనా అటువంటి నిర్ణయం తీసుకుంటే వారికి నేను కాళ్ళకి దండం పెడతాను, అనుమానమేనా? నేను కాళ్ళకి దండం పెడతా. ఇవాళ అటువంటి